ప్రైజ్ అలాడ్. ఈరోజు మనము 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు చదువుకుందాం. చదవండమ్మా, బైబిల్లో చక్క చదవండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. కొట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడుగనందువలన మీకేమీ దొరకదు. చూసారా, ఇక్కడ ఏంటంటే మనలో చాలా మంది కొట్లాడుకుంటూ, గొడవలాడుకుంటూ యుద్ధాలు చేస్తారు. ఇవన్నీ ఎందుకు? దేనికి యుద్ధాలు చేస్తుంటారు? శరీర క్రియలు నెరవేర్చడానికి గొడవలాడుతూ ఉంటారనమాట. శరీరేచ్ఛలు నెరవేర్చడానికి కొట్లాటలు, గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ దేవుని క్రియల కోసం మాత్రం జరిగించడానికి కాదు, వాళ్ళ శరీర కార్యాలని జరిగించుకోవడానికి కొట్లాటలు, గొడవలు పెట్టుకుంటారంట. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు దేవుని ఎందుకు భయభక్తులుగా అడగరు. అవన్నీ వాళ్ళు వాళ్ళ కోసము, వాళ్ళ వంకర ద్రోవలకు ఉపయోగపడేటట్టుగా దేవుడిని అడుగుతారంట. నెక్స్ట్ చదవమ్మా. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించటకే దురుద్దేశంతో, అది ఒక్క నిమిషం, ఇది దురుద్దేశంతో అడుగుతారట. ఒకవేళ మనం ప్రార్థన చేసి అడిగినా ఎట్లా అడుగుతారంటే దురుద్దేశంతో. ఈ దురుద్దేశంతో అడిగిన వాడికి ఎక్కడైనా దేవుడు ఇస్తాడా? ఇవ్వడు. నువ్వెప్పుడు ఆయన యందు మమేకమై ఉంటేనే తప్పించి ఇంకే విధంగా కూడా నువ్వు ఆయన దగ్గర నుంచి ఏది పొందుకోలేదు. మన శరీర కార్యాలు నెరవేర్చడానికి కాదు, దేవుని ఘనతని పెంచడానికి, దేవుని ఘనతని, మహిమని, ప్రభావాన్ని ఈ భూమి మీద ఉన్న జనాలందరికీ తెలియజేయడానికి నువ్వు ఏమడిగినా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే మనం అశాశ్వతం, దేవుడు శాశ్వతం, ఆయన సర్వాధికారి కాబట్టి. సో దేవునికే మనము వాల్యూ ఇవ్వాలి. నెక్స్ట్ చదవమ్మా. మీకేమీ దొరకట్లేదు. ఎందుకు? దురాశ వల్ల అడుగుతారు కాబట్టి ఏమీ మీకు దొరకడం లేదు. విచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు చూసారా? ఏమంటున్నాం? ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరం. తెలుసా? అది గుర్తుపడతారా? ఈ లోక స్నేహం దేవునికి వైరం. లోకముతో ఎప్పుడు ఉండకండి. లోకంలో ఉన్నవన్నీ మాయా మాయా మాయా. ఈ మాయలో పడిపోకండి. ఎప్పుడు మాయలో పడకూడదు. నువ్వు లోకం మాయలో పడ్డావా, నువ్వు దేవునికి శత్రువు అవుతావు. దేవునికి శత్రువు అయితే నేను రక్షించేవాడు ఇంకెవడు ఉండడు. ఒకవేళ దేవుడు నమ్ముకొని సైతానికి నీకు శత్రువు అయిపోతే ఆయన దోర్కట్ చేయడానికి దేవుడు ఉన్నాడు. కానీ నువ్వు దేవునికి వ్యతిరేకంగా తిరిగినావు అనుకో, నీకేం క్రితం దుకాణం నేను రక్షించడానికి ఇంకెవడు అక్కడ లేడు. నెక్స్ట్ చదువు. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించున్నా అను లేఖనం చెప్పినది వ్యర్థమని అనుకొనిచున్నారా. సో మనము ఎట్టి విధం చేతనగాను ఏ విధం ప్రలోభాలకి లోపడకంట, సైతాను పెట్టే ప్రలోభాలకి లోపడకంట, దేవుని చిత్తానికే లోబడేటట్టుగా ఉండమని యాకోబు గారు మనందరికీ చెప్తున్నాడు. సో ఆ విధంగానే ఉండాలి. బైబిల్ కూడా చెప్తుంది ఏంటంటే, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదురుండే
పారిపోదు. దేవునికి లోపడకంట, దేవుని చిత్తానుసారంగా ఆలోచించకంట, నాకు అది కావాలి ఇది కావాలంటే నువ్వేమీ పొందుకోలేవు దేవుని దగ్గర. దేవుని దగ్గర పొందుకోవాలంటే నువ్వు దేవుని చిత్తానికి లోబడి దేవుని కార్యాలు నిన్ను వల్లే నీ పొరుగు వాళ్ళని ప్రేమించడం అంటే నువ్వు అనేక మందిని నువ్వు రక్షింపడ్డావు కాబట్టి అనేక మందిని రక్షణలోకి నడిపించాలి. ఎందుకంటే మనం రక్షింపడితే చాలు కదా, చాలా మంది నరకంలోకి వెళ్ళిపోకుండా వాళ్ళని కూడా రక్షించాలి కదా మనం. అందుకనే దేవుని మాటలు చెప్పడానికి ఎప్పుడు భయపడకూడదు. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మీ ఇరుగు పొరుగు వారికి అందరికీ చెప్పడం మీ వంతు. ఆ తర్వాత వాళ్ళు నమ్ముతారా నమ్మరా అనేది వాళ్ళ ఇష్టం. సో అందుకని మనం ఏం చేయాలంటే దేవుని కార్యక్రమాల మీద ఆశ కలిగి జీవించడం అనేది అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉన్నది. అహంకారం చూడండి, దేవుని దగ్గర అహంకార బుద్ధి ఇప్పుడు మంచిది కాదు. అహంకారం, గర్వంతో ఉండడము దేవునికి నచ్చే విధానాల లక్షణాలు కాదు. సో అందుకని ఎప్పుడు కూడా దేవునికి లోబడే గుణం మనలో ఉండాలి. దేవునికి లోబడే గుణం ఉంటే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. నువ్వు దేవునికి లోబడే గుణం లేకపోతే నీ పని అయిపోయినట్టే. అందుకే దేవునికి లోబడే కార్యక్రమాలు చేస్తే దేవునికి లోబడినట్టే. దేవునికి మెచ్చిన కార్యక్రమాలు చేస్తే నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నట్టే లెక్క. అర్థమైందా? అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చలో నెక్స్ట్ చదువుమా. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురుంచుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవను. ఇప్పుడేమైందట? దేవునికి లోబడి ఉండాలి, అపవాదిని మనము ఎదిరించాలి, అప్పుడు పారిపోతాడు. అందుకని ఇంకే విధంగా వాడు పారిపోవడానికి మన దగ్గర ఆయుధాలు లేవు. ఓన్లీ దేవుని పట్టుకొని ఉండడం వల్ల మాత్రం వాడిని ఎదిరించుకోగలుగుతాం. దేవుడిని వదిలేసి నువ్వు సైతాన్యంగా యుద్ధం చేయలేవంటే ఆయన నిద్రించడం అంత ఈజీగా కాదు. అందుకనే విత్ గాడ్తో ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అది మనం నమ్మాలి, విశ్వసించాలి. దేవుడిని ప్రార్థన చేయడం, దేవుడు చెప్పిన మాటలు వినకుండా ఉండడం మంచిది కాదు. మన జీవితంలో మేలు పొందుకోవాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని అడుగుజాడలో నడవాలి, అనేక మందిని నడిపించాలి. దీనికోసం మనం దేవుని మాటలు చెప్పినప్పుడు చాలా మంది వంకర టింకర మాట్లాడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో ఎక్కువ వాడకంటే చెప్పేశాం కాబట్టి వెళ్ళలేదు కాబట్టి మన పాదముల దులిపేసి వెళ్ళిపోతే విమర్శ దినమందు సొదొమ గొమొర్రాల కంటే ఆ పట్టణము ఓరలో తగిలిందై ఉంటుంది. వాళ్ళతో అనవసరంగా రాద్ధాంతం చేసుకోకుండా జస్ట్ చెప్పడం మన వంతు. చెప్తే వింటే రక్షింపడతారు. వినలేదా? మనకు వేసే ఏం చెప్పాడు? ఒకటే చెప్పాడు, ఈ పాదముల దులిపేసి రండ్రా బాబు బయటికి. మనం వాళ్ళతో ఏం కొట్లాట్లో గొడవలు పెట్టుకో. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పడము అలవాటు చేసుకోవాలి. అలాగే అనేక మందికి చెప్పాలి. మనమే రక్షింపడ్డం కాదు, నరకంలో నరకం నుండి మనం ఎలా రక్షింపడ్డామో యేసయ్యను నమ్ముకొని మనము కూడా అనేక మందికి ఈ నరకం గురించి చెప్పి యేసయ్యలో ఉంటే నిత్య జీవం అనే సంఘటన వాళ్ళకి గుర్తు చేయాలి. అది గుర్తు చేయాలంటే ఫస్ట్ మనకి తెలిసి ఉండాలి కదా. మనలో ఎంతమంది బైబిల్ చదువుతారో ఒకసారి చేతులు ఎత్తండి. రోజుకి ఎన్ని చదువుతారమ్మా మీ బైబిల్? చదవ, దేవుని వాక్యం చదివితే. అందుకే నేను భక్తుడైన దావీదు గారు ఏమంటుండో, ఈ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. సో ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంటే నువ్వు వెలుగులో ఉన్నట్టే. దేవుని వాక్యం వదిలేసావనుకో నువ్వు ఎక్కడ ఉన్నట్టు? చీకటిలో ఉన్నట్టు. సైతాన్ గారికి చీకటి అంటే బాగా ఇష్టం.
సైతాన్ గారికి చీకటి అంటే చూడండి, సైతాన కార్యక్రమాలన్నీ చీకట్లోనే జరుగుతాయి. తెలుసా మీకు? తెలుసా తెలీదా? మీకేం తెలియలే కానీ. సో అట్లే సైతాన కార్యక్రమాలన్నీ చీకట్లోనే జరుగుతూ ఉంటాయి. దేవుడు నీ పక్షంగా ఉంటే నీకంతా వెళ్తురే ఉంటుంది. చీకటిలోకి వెళ్ళవు, ఆ చీకటి కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఇష్టపడవు. కనుక దేవుడు మర్చిపోయే కార్యక్రమాలు మనం చేయకూడదు. దేవుడు సైతాన్ని కానీ మనం ఎదిరించాలంటే దేవునికి ముందు మనము లోపడాలి. లోపడాలంటే ఏంటి? ఎట్లా లోపడడం? అనుదినము దేవుడి వాక్యం చదువుకుంటూ, వాక్యం చెప్పింటూ దాని ప్రకారం నడుచుకుంటూ, మనమే నడుచుకోవడం కాకుండా మన కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి చెప్పడం, మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియచేయడం, వాళ్ళందరూ దేవుడి చిత్తానుసారంగా నడుచుకునేటట్టు చేయడం. ఆ చేయడం తర్వాత మనకు అవకాశం ఉంటే మనం నలుగురికి ఒక ఉపకారం చేసే బుద్ధి కూడా ఉండాలి. అంటే క్రియలు, సత్క్రియల చేత మనం దేవుని మెప్పు పొందగలుగుతాం. సత్క్రియల చేత దేవుని మెప్పు పొందుతాం. కలవళ్ళు మాటలతో కాదు. కొంతమంది టైం దొరికిందంటే వాళ్ళకి వీళ్ళకి పెట్టేస్తూ ఉంటాం. ఇలాంటి బుద్ధులు మానుకోండి. ఇలాంటి బుద్ధులు మానుకోవాలి. మనం ఎట్లా ఉండాలంటే ఒక ఇంటిని కట్టే వాళ్ళంగా ఉండాలి కానీ విడగొట్టే వాళ్ళంగా ఉండకూడదు. దేవుడు అందరినీ అబ్జర్వ్ చేస్తుంటాడనే భయం మనలో ఉంటే ఇలాంటి పకీర్ పనులకి వెళ్ళాం. దేవుని దగ్గర నుండి మనం మేలు పొందుకోవాలంటే, సైతాన్ గాడు మన దగ్గరికి రాకుండా ఉండాలంటే నిత్యము దేవుళ్ళను మనం ఉండాలి. దేవుని వాక్యానుసారంగా జీవించాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ఒకరోజే కాదు, ఆదివారం బైబిల్ చదవాలి కదంటే నడవదు. ప్రతిరోజు బైబిల్ చదవాలి, కుటుంబ ఆరాధన చేసుకోవాలి. అప్పుడప్పుడు దైవదోషాలు పిలుచుకుంటూ మరో కోరికలు పెట్టుకుంటున్నారు. మరో కోడికి వల్ల మీ ఇరిగింటోళ్ళు పొరిగింటోళ్ళు అందరూ కూడా రక్షింపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి పెడితే కాదు, అలా పెడతా ఉంటే మాటి మాటికి ఆటోమేటిక్గా వాళ్ళలో కూడా మార్పు అనేది చూస్తాం. ఆ విధంగా మనం దేవుని కార్యక్రమాలని మనము మన వంతుగా చేసిన వారం అవుతాం. సో మనం ఫస్ట్ ఏంటంటే దేవుని కార్యక్రమాల మీద లక్ష్యం ఉంచాలి. ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే లోకంలో మనము పాఠశాలలు, ఎవరు మనము ప్రయాణికులం కాబట్టి ఈ పాఠశాల ఎప్పటి వరకు ఉంటాడో ఇక్కడ మనకు తెలవదు. కాబట్టి ఖచ్చితంగా ఈ పాఠశాల బ్రతుకులో ఉండేటప్పుడు దేవుడిని గుర్తించడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అలవాటు చేసుకోవడం దేవుని వైపు పొందుతావో నీకు ఇక్కడ తిరిగి ఉండదు. ఎక్కడ ఉండదు? ఇక్కడ ఉండదు, అక్కడ కూడా తిరిగి ఉండదు. నీకు దేవుని వైపు పొందే కార్యక్రమాలు చేయాలి. సో అట్టి విధమైన దేవుని దొరుకులు యెహోవా దేవుడు యేసయ్య నామములో నిరంతరం మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.